అపార్థాలకు దారి తీసి ద్వేషం కలిగే అవకాశం ఉంది. మీరు హాస్యంగా ఒకరిని వ్యంగ్యంగా మాట్లాడితే వాళ్ళు చాలా బాధపడి మీ మీద తిరిగి ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇదే అయిష్టంగా మారి ద్వేషంగా మారుతుంది. మీరు ఎవరినైనా తక్కువ చేసి చులకనగా ఎగతాళిగా మాట్లాడితే అది హాస్యం కాదు, వాళ్ళని అగౌరవపరిచినట్టు భావించి అది ద్వేషంగా మారవచ్చు. ఒకరి మీద ద్వేషం కలగడానికి దృష్టికోణం కూడా కారణం. కుటిలంగా ఆలోచిస్తే మనకు అన్యాయం జరిగిందని అనిపించడం వలన ద్వేషం ఏర్పడుతుంది. కానీ ప్రేమగా ఆలోచిస్తే మీ వాళ్ళు ఉన్న పరిస్థితిలో వాళ్ళు చేసింది ఉచితమైనదని అనిపిస్తుంది. ఆ పరిశుద్ధాత్మ ఏమన్నాడు? నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని అన్నాడు.